కేశవరి సూసైడ్ చేసిన తర్వాత గవర్నమెంట్ రియాక్ట్ అయింది, ప్రజలు రియాక్ట్ అయ్యారు, స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ రియాక్ట్ అయ్యారు, మీడియా ఇంకా బాగా రియాక్ట్ అయింది. అటువంటి ఎట్టి బస్సులో రిపీట్ అవ్వకూడదని అందరికీ నిర్ణయం అన్నమాట. అయినప్పటికీ స్మాల్ ఇన్సిడెంట్స్ అవి జరగడం చాలా దురదృష్టకరం. ఎస్వీనట్లు నన్ను టీవీలో చూపించారు, అది మాత్రం చాలా బాధాకరం అనిపించింది. నా అడ్వైజ్ ఏంటంటే ఆల్ ఇన్స్టిట్యూట్స్, ఎనీ యూనివర్సిటీస్ బాగా ఇక్కడ మాత్రం కఠోరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎట్టి బస్సులోని ఏ స్టూడెంట్ కూడా ఈ ర్యాగింగ్ వల్ల ఇప్పుడు వాళ్ళు చదువును పాడు చేసుకోకూడదు, సూసైడ్ అటెంప్ట్ చేయకూడదు, జరగకుండాలని మా కోరిక. ఈ సందర్భంలో ఆంధ్ర యూనివర్సిటీలో మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. సడన్ విజిట్స్ చేస్తాం నైట్ అన్ని హాస్టల్స్కి, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్కి. 5 కమిటీలు చాలా అలర్ట్గా ఉన్నాయి. బట్ ఎట్టి బస్సులో కూడా ఆంధ్ర యూనివర్సిటీలో అటువంటి ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ర్యాగింగ్ జరగడానికి వీల్లేదు. అటువంటి ఏమైనా జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. సార్ ఇప్పుడు ఎంత కఠిన చర్యలు తీసుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, చదువు ఆపేస్తాం అన్న భయపడకుండా వాళ్ళు మళ్ళీ చేసంటే అంటే స్టూడెంట్స్లో అంటే ఇప్పుడు 100 మంది ఒకలా ఉంటారు. ఇప్పుడు 1 or 2% డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. మీరు ఎన్ని చెప్పండి అలా చేద్దామని ఐడియా ఉంటుంది. మనం చెప్పినప్పుడు వింటారు, బయటికి వెళ్ళాక చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి. అదేంటంటే సర్ప్రైజ్ విజిట్లు వేసి, కమిటీలు వేసి, అటువంటి ఏమైనా ఐడియాస్ ఉన్న క్యాండిడేట్స్ ఏమైనా ఉంటారో జాగ్రత్తగా కంట్రోల్ మానిటర్ చేసి చూసే బాధ్యత మంది. ఫుల్గా కంట్రోల్ చేయడం మాత్రం తప్పదు. 4 నెల లోపల ఎట్టి బస్సులను 4 టేక్ ఫుల్ యాక్షన్.